అందరికీ నమస్కారం. మన నిన్నటి రోజున సత్యసాయి జిల్లాకు రామగిరి మండలానికి పులివెందుల ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వైసీపీ పార్టీ అధ్యక్షునిగా వచ్చి నీ రాజకీయాన్ని శవాలు ఎక్కడుంటే అక్కడ నువ్వు రావాలని వస్తూ ఉంటావు. కానీ ఇక్కడ ఆ హత్య అనేది రాజకీయాలకు సంబంధం లేకోకుండా కురవ లింగమయ్య అనే వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత గొడవలతో జరగడం జరిగింది. అలాంటిది నువ్వు దాన్ని రాజకీయం చేసి ఇక్కడికి వచ్చి నిన్న జరిగిన సంఘటనలు చూస్తే చాలా బాధాకరము. నువ్వు ఎప్పుడెప్పుడా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నంగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నావు. నువ్వు ఈ రాష్ట్ర బాగు కోసము ప్రతిపక్షం హోదా కూడా రాకపోయినా కూడా నువ్వు ఇప్పటికి కూడా నీలో మార్పు రాలేదంటే అది ఎంత బాధాకరమో ఈ ప్రజలు చాలా మీరు చేసిన పనులు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో 2 మర్డర్లు జరిగాయి. అదేవిధంగా రాష్ట్రంలో అంతా కలిసి మీరు ఎన్ని మర్డర్లు చేశారు? ఎంత ఈరోజు కూడా మీ వైసీపీ కార్యకర్తలు సైకోలుగా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు కూడా ఈరోజు కూడా వ్యవహరిస్తున్నా కూడా మా నాయకుడు ఎందుకంటే వాళ్ళే మారుతారు, మీరు వాళ్ళ జోలికి ఏం వద్దు అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో కొన్ని సంఘటనలు చేస్తున్నా కూడా ఊరుకున్నారు. అదే వైసీపీ ప్రభుత్వంలో 19-24 మధ్యన ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీ పద్ధతి మార్చుకోక 11 సీట్లకు పరిమితమయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ఇబ్బందులు పాలవుతారో. ఒకటేగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నాం, మీరు నిన్నటి రోజున పోలీసు అధికారుల పైన నిందించడం జరిగింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఆయన ప్రోగ్రామ్స్కు ఎక్కడన్నా పరామర్శలకు పోయినప్పుడు ఎంతవరకు మీరు పోలీసులు సంఖ్యను పెట్టారు? ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతమందిని పెట్టిందనేది ఒక్కసారి చూసుకోండి. 1100 మంది పోలీసులను, 5 మందిని ఏఎస్పీలను, 10 మంది డిఎస్పీలను, 30 మంది సిఐలను ఈ విధంగా పెట్టి, ఎందుకంటే ఈ ఎవరికైనా కానీ స్వేచ్ఛగా ఆయన వచ్చి చూసుకొని పోవచ్చు. వచ్చావు నీ గౌరవం లేకోకుండా ఒక పోలీస్ అధికారుల పైన విచ్చలవిడిగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకు అంత అసభ్యకరంగా? నువ్వు ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మహిళలు ఉన్నారనే ఇంకిత జ్ఞానం కూడా లేకోకుండా పోలీసులను గుడ్డలు ఉడదీస్తాము. ఏమిటది? నిజంగా ఈ మీడియా ద్వారా పోలీసులను కూడా కోరుతున్నాను, గతంలో ఎప్పుడన్నా ఏ ఒక్కరు మాట్లాడితే మీరు కేసులు పెట్టి వాటిపైన నోరు విప్పేవాళ్ళు. ఈరోజు మీకు ఇంత అవమానం జరుగుతున్నా కూడా మీరు కూడా ఊరుకుండడము ఎంత బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము మా నాయకుడు నేర్పించిన క్రమశిక్షణ ఏమిటే, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలని. అక్కడ లింగమయ్య హత్య జరిగిన వెంటనే 48 గంటల్లో వాళ్ళను పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. నీవు చేసిన 2866 హత్యలు జరిగాయి నీ కాలంలో. కానీ వాటిని ఎప్పుడన్నా కానీ ఈ విధంగా పోలీసులు విధి నిర్వహణలు చేయనిచ్చావా? చేయనీలేదు. ఎందుకంటే అవన్నీ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా అటు కాకోకుండా నువ్వు ఇంకా ఈ విధంగా ఉంటే ఈ జిల్లా పైన నీకు పెద్ద ఈర్ష్య. ఏమిటంటే 14 ఎమ్మెల్యే స్థానాలు ఉమ్మడి జిల్లాలో, 2 ఎంపీ స్థానాలు కోల్పోయినాము. ఈ జిల్లాను ఎప్పుడెప్పుడా రగల్చల్లనే ఉద్దేశం ఉంది. ఇక్కడ బీసీ జిల్లా ఇది. ఈ బీసీలంతా ఏకతాటిగా ఒకే విధంగా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వైపు. అది గుర్తుపెట్టుకొని నువ్వు ఇక్కడ నీ పప్పులు ఏమి ఉడకవు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అవన్నీ ఏమి జరగవు.